హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీస్ చికెన్ కర్రీ అండి. కర్రీ చేయడానికి ఒక ముఖ్యమైన కారణం అయితే ఉంది, దానికోసం అయితే చేస్తున్నానండి. ఎలాగో చేస్తున్నాను కదా అనేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. అది శుభ్రంగా అయితే కడుక్కున్నాను ఒక 2 టైమ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసాను, పసుపు, కొన్ని ధనియాల పొడి అయితే వేసానండి. ఒక 2 స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ అయితే ఉప్పు అయితే వేసుకున్నానండి. ఒక లెమన్ తీసుకున్నాను అన్నది, అందులో అయితే హాఫ్ చెక్క మాత్రం లెమన్ అయితే వేసుకున్నాను. అవి వేసుకొని మంచిగా అయితే పిండుకున్నానండి, గింజలు రాకుండా. కొద్దిగా అయితే ఆయిల్ అయితే పోసుకున్నానండి, కొంచెం పోసుకుంటే సరిపోతుందండి. అలా అన్నీ వేసాక మంచిగా అయితే కలుపుకున్నానండి. నేను మంచిగా ముక్కలకు అంతా పట్టేటట్టు మసాలాలు. ఇలా అయితే చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కర్రీ కూడా. అలా మంచిగా కలుపుకొని ఒక ½ వరకు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. మంచిగా ముక్కలకు మొత్తం పీసెస్కి మంచిగా మసాలాలు అయితే పడుతుంది. మూత పెట్టి పక్కన పెట్టుకునండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కర్రీ అయితే వండుకుంటున్నానండి. ముందుగా గిన్నె గ్యాస్ పైన పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను, తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతుండగానే 2 మీడియం సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకున్నానండి. అయితే ఆనియన్ అయితే వేసుకున్నాను. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇవి కట్ చేయని అవసరం లేదు, అలాగే వేసుకోవాలి. పైన తొడిమెలు తీసి అలా వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ మసాలా వేసాం కదండి. ఇంకా ఈ పచ్చిమిర్చి వేస్తే ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది. చికెన్లో కొంచెం కారం కూడా ఎక్కువనే వేసాను, అందు గురించి అయితే కట్ చేయలేదు. ఒక 2 రెమ్మల కరివేపాకు అయితే వేసుకున్నానండి. అలా అన్నీ వేసి అయితే మంచిగా కలుపుకున్నానండి. కలుపుకొని మూతను పెట్టేశాను. ఇవైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. మనకు లో ఫ్లేమ్లోనే బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేపుకోవాలి. ఇంకా మనకైతే కొద్దిగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అయితే వేసానండి, చిటికెడు. ఇంకా మనం ముందే వేసాం కాబట్టి నేను ఏదో కొంచెం వేసానండి, మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదండి. అలా అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకున్నాను. కొంచెం అయితే కొత్తిమీర అయితే వేసుకున్నానండి, చివరిలో వేస్తాము కానీ ఇంకా తాలింపులో కూడా కొంచెం అయితే వేసుకున్నాను. అయితే వంట రానులు గట్రా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇంకా మనకు ½ అన్ అవర్ దాకా నానబెట్టిన చికెన్ అయితే అందులో అయితే వేసుకుంటున్నానండి. మీకు ఫ్రిడ్జ్లో ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టండి, నార్మల్గా బయట పెట్టేసినా పర్వాలేదు. ఇంకా మొత్తం అయితే వేసుకున్నాక మంచిగా అయితే కలుపుకుంటున్నానండి. ఇంకా మనం ప్రతిసారి ఇది కలపాల్సినట్లు అవసరం కూడా లేదండి. ఇప్పుడు వేసాక ఒక 5 మినిట్స్ అలా కుక్ చేస్తే మంచిగా కుక్ అవుతుందండి. ఇంకా మనము పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఈ కర్రీ మీరు కుక్కర్లో కూడా వండుకోవచ్చు అండి. ఇలా వేసి అయితే మూత పెట్టేసుకున్నాను. ఇంకా మనకైతే కర్రీ అయితే కంప్లీట్ కావస్తుందండి. ఇంకొద్దిసేపు మగ్గనిచ్చాక మూత తీసాను. అదైతే వీడియోలో షూట్ చేయలేదండి, కెమెరా ఆన్లో ఉందనుకున్నాను కానీ ఆఫ్ అయింది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటి ఏం వేయలేక కాబట్టి సరిపోయిందండి. మనకు కొంచెం నూనె అలా పైన తేలియాక మనకు ఒక టమాటా ప్యూరీ అయితే వేసుకున్నానండి. ఒక 2 టమాటాలు మిక్సీ పట్టి ప్యూరీ అయితే వేసుకోవాలి. మీ ఇష్టం అండి, నేనైతే టమాటాలు అయితే వేసుకున్నాను. చికెన్ కొంచెం అలా వేయడం వల్ల స్మెల్ కూడా ఉండదు కదండి, నీచు వాసన. 2 టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకోవచ్చు, ప్యూరీ అయినా వేసుకోవచ్చు. అలా వేసి మూత అయితే పెట్టేశానండి. అలా అయితే మంచిగా అయితే కలుపుకుంటున్నానండి. కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, అంటే కింద మనకు అడుగంటుతుంది కదా, కొంచెం అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాను కాబట్టి కొంచెం మనకు అడుగంటుతుంది. ఫస్ట్ అయితే హైలోనే పెట్టానండి, ఇప్పుడు లోలో పెట్టాను. కొంచెం అయితే చివరిలో అయితే కొంచెం చికెన్ మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇది ఎందుకు తెచ్చామంటే ఈరోజు రిలేటివ్స్ వచ్చారండి. ఇంకా చికెన్ తినట్లేము, వద్దు అనేసి అంటే ఇంకా వాళ్ళు మా సైడ్ తింటున్నారు, ఏం వద్దు తీసుకోండి అని చెప్పారు. అంటే వాళ్ళు ఎవరో కదండి, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్. దాని గురించి అనేసి చికెన్ తెచ్చామండి. చివరిలో పెడతాను చెప్పాను అన్నాను కదా, ఇదేనండి. ఇంకా మన కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోతానికి వచ్చిందండి. ఆయిల్ అలా వీడియోలో చూపించినట్టు అలా అయితే పైకి తేలాలండి. టమాటా వేసినాక అలా తేలితే మనకు కర్రీ అయితే కంప్లీట్ కావచ్చిందండి ఆల్మోస్ట్. ఇంకా మొత్తం ఒక్కసారి అయితే కలిపి చివరిలో అయితే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే వేసుకోవాలండి. నేనైతే శుభ్రంగా ఒకటి తీసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకున్నానండి. ఇక్కడ హైదరాబాద్ అయితే తక్కువ తింటున్నారండి, విలేజ్ సైడ్ అయితే బాగానే తింటున్నారంట చికెన్. ఇంకా అలా అయితే మూత పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చాక మూత తీసి మంచిగా అయితే కలుపుకున్నానండి. కర్రీ అయితే కంప్లీట్ అయిందండి, ఆల్మోస్ట్ పోయినట్టే. ఇంకా
ఇంకా మొత్తం కలుపుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.